హలో అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మేము క్లాస్ లో అవకాడోతో ఫేషియల్ చేస్తున్నామండి. ఇది చాలా బ్రైట్ లుక్ వస్తుందన్నమాట. ఎందుకు మనకు బ్రైట్ అండ్ లుక్ రావాలి అంటే ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉందో సో వాళ్ళకి మేము అవకాడో ప్రిఫర్ చేసి ఇది ప్రొఫెషనల్ ప్యాక్ అండి. గాల్వానిక్ యూజ్ చేసి ఫేషియల్ అనేది చేస్తున్నాము. అండ్ అలాగే ఫేషియల్ ఎలా చేయాలి, మెషిన్ ఎలా ఆపరేట్ చేయాలి ఒకసారి చూసేయండి. ఇది ప్రోటాన్ కంపెనీ అండి. ప్రోటాన్ లో గాల్వానిక్ మెషిన్ అన్నమాట. ఈ మైనస్ ఏంటంటే మైనస్ ప్లస్ లో మనము 5 మినిట్స్ చేయాలి. మైనస్ అంటే నెగిటివ్ అండి, అప్వర్డ్ చేయాలి. ప్లస్ అంటే పాజిటివ్, డౌన్వర్డ్ చేయాలన్నమాట. అలాగే ఇది ఆన్ ఆఫ్ అండి. మనం ఇంకా ప్లగ్ పెట్టలేదు కదా, ప్లగ్ పెట్టేద్దాము. సో ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇది ఆఫ్ ఉంటుంది కదా, ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఇది ఆపరేట్ అయ్యేది లేనిది ఎలా తెలుస్తుంది అంటే మనం మిడిల్ లో అలా సేమ్ మనము ఎలా హై ఫ్రీక్వెన్సీ మెషిన్ యూజ్ చేసాం కదా, సేమ్ అలానే మిడిల్ లో ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు నంబర్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ నంబర్స్ ఏంటి అంటే కస్టమర్ మీకు ఎంత బేర్ చేస్తారు, ఇచ్చింగ్ లాగా వస్తుంది కదా, అది ఎంతవరకు బేర్ చేస్తారు అనేది ఇలా మనం వాల్యూమ్ అనేది పెంచుకుంటూ వెళ్తే ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఎల్లో వరకు వస్తే ఓకే గానీ ఆ తర్వాత రెడ్ వస్తే కొంచెం ఎక్కువ అన్నమాట. సో గ్రీన్ ఓకే, ఎల్లో స్టార్టింగ్ లో ఓకే గానీ రెడ్ వస్తే కొంచెం ఎక్కువగా ఇచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. సో పెనట్రేషన్ ఫస్ట్ మనం అసలు ఏంటి గాల్వానిక్ మెషిన్స్ అన్ని ఏం చేస్తాయి అనేది బోర్డు మీద మీకు రాసి చూపించాను కదా. సో హై ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుంది, లేయర్స్ లోపలికి డీప్ గా కిల్లింగ్ బ్యాక్టీరియా బై యూవీ రేస్. కిల్లింగ్ బ్యాక్టీరియా ఓకేనా, యూవీ రేస్ వస్తాయి కాబట్టి బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. గాల్వానిక్ ఏం చేస్తుంది, పెనట్రేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్. పెనట్రేషన్ ఆల్రెడీ పోర్స్ అనేది ఓపెన్ చేసేసాము. ఓపెన్ చేసినప్పుడే కదా ఇంకుతుంది. మనము బిఫోరే మనము పెనట్రేషన్ చేయలేము. సో పెనట్రేషన్ అనేది ఇంకిపోవడం అనేది పోర్స్ ఓపెన్ చేసిన తర్వాత జెల్ తో పెనట్రేషన్ చేసి ఆ తర్వాత దాని తర్వాత ప్యాకా మసాజ్ క్రీమా యూజ్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఓపెన్ చేసిన పోర్స్ జెల్ తో ఫిల్ అయిపోయాయి, తర్వాత మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. అర్థమైందా? ఇది మెషిన్ ఆపరేటింగ్ తెలిసింది కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎర్త్ రాడ్ అనమాట. ఈ ఎర్త్ రాడ్ ఎండ్ వచ్చేసి మనము చూసుకోవాలి. ఇది ఎర్త్ రాడ్ ఎండ్ కదా, మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసి ఉంటుంది అనమాట. ఎర్త్ రాడ్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. అండ్ అలాగే గాల్వానిక్ రాడ్ సో మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా ఎక్కడ మనము కనెక్ట్ చేయాలి అనేది. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మనం ఎర్త్ రాడ్ ని కస్టమర్ హ్యాండ్ కి ఇవ్వాలి. చూడండి కాటన్ ని ఈ థంబ్ వచ్చేసి ఇక్కడ కాటన్ మీద పెట్టి కస్టమర్ హ్యాండ్ ఇలా పట్టుకోవాలన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే బై మిస్టేక్ ఎర్త్ అయినా కానీ కస్టమర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ అలాగే ఎవరైతే టీత్ పెట్టించుకుంటారు కదా, స్టీల్ వి కానీ లేదా క్లిప్ కానీ పెట్టించుకుంటారు కదా, క్లిప్ పెట్టుకున్న వాళ్ళు ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతారు. ఎవరైతే ఇక్కడ దంతాలలో స్టీల్ ఆల్రెడీ పెట్టించుకుని ఉంటారో మనం మర్చిపోవచ్చు, బై మిస్టేక్ వాళ్ళకు ఉండొచ్చు. జస్ట్ ఇచ్చింగ్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది ఆ ప్లేస్ లో చేస్తున్నప్పుడు. సో అందుకని ఒకవేళ లేకపోయినా గానీ ఎర్త్ రాడ్ ఉండడం వల్ల కస్టమర్ కి అండ్ మనకి కూడా చాలా సేఫ్ గా ఉంటుంది అనమాట. సో ఇలా ప్లేస్ చేసి పట్టుకోవాలి.